మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం చౌరస్తా. అలాగే అనుపురంలో చాలా ముఖ్యంగా అక్కడ వంకలు మూలమలుపులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే మొన్న రీసెంట్గా ఆటో ప్రమాదం, అంటే ఆటోను బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడం వల్ల కూడా 3 ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కూడా గాయాలయ్యాయి. అది ముఖ్యంగా బీహార్ వాళ్ళు. సో ఒకసారి ఆ వార్త కూడా చూద్దాం, ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ ప్రమాదాలు, ప్రతిసారి కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ప్రమాదానికి గల కారణాలు ఏంటి కూడా ఒకసారి చూద్దాము. నిత్య ప్రమాదాలు, గాలిలో ప్రాణాలు. నందికమ్మ నుంచి కొదురుపాక వరకు డేంజర్. మన నందికమ్మ నుంచి కొదురుపాక వరకు అయితే చాలా మూలమలుపులు ఉంటాయి. అసలు ఆ చోట్లనే ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటేనే జంకుతున్న గ్రామస్తులు, గాలిలో కలుస్తున్న ప్రాణాలు. సో ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు జంకుతున్నారు. ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారులు అతివేగం, అజాగ్రత్త నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల కరీంనగర్ రహదారిలో వెమ్లవాడ నందికమ్మ నుంచి కొదురుపాక వంతెన వరకు డబుల్ రోడ్డు మాత్రమే ఉంది. 4 లేన్ రోడ్డు పూర్తి కాకపోవడం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో 10 కిలోమీటర్ల దూరంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 3 నెలల్లో దాదాపు 20కి వరకు ప్రమాదాలు జరగగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. గత 3 నెలల్లోనే 20కి పైగా ప్రమాదాలు జరిగినాయంట. సో 10ల సంఖ్యలో చాలా మంది కూడా గాయపడ్డారు. కుదిపేసిన అనుపురం ప్రమాదం మొన్న రీసెంట్ గా చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగింది. 3 అయితే ప్రాణాలు కోల్పోయారు. గత గురువారం వెమ్లవాడ అర్బన్ మండలం అనుపురం వద్ద ఆర్టీసీ అద్దె బస్సు వలస కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో 25 మంది గాయపడ్డారు. ఇందులో 3 ప్రాణాలు కోల్పోయారు. బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు ఇలా ప్రమాదానికి గురి కావడం కలిచివేసింది. గత 4 రోజులుగా క్షతగాత్రులు సిరిసిల్ల వెమ్లవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 23 కుటుంబాలు వేదనకు గురయ్యాయి. వెమ్లవాడ మండలంలోని గ్రామాలు కొడుముంజ, శభాష్పల్లి, శాంతినగర్, నాంపల్లి, అనుపురం, రుద్రవరం, గొల్లపల్లి, సంకెపల్లి. గత 5 నెలల క్రితం కరీంనగర్ కు చెందిన భార్య భర్తలు వసీం, ఐపా బైక్ పై వస్తుండగా ఆరేపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో 2 మృతి చెందారు. వాళ్ళ కుమార్తెలకు గాయాలైనాయి. బోయినపల్లి మండలం విలాసాగర్ కు చెందిన రవి బైక్ ను నాంపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. అలాగే గొల్లపల్లికి చెందిన 2 యువకులు బైక్ పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో మధు కాలు విరిగింది. అలాగే ఆరేపల్లి శివారులో కారు లారీ ఢీకొనడంతో తంగలపల్లి మండలం మండేపల్లికి చెందిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనుపురం వద్ద 6 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు శ్రీహరి చనిపోయాడు. సో ఇన్ని ప్రమాదాలు జరిగినాయండి. ముఖ్యంగా నందికమ్మ నుంచి కొదురుపాక బ్రిడ్జి వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 నెలల్లోనే 10ల సంఖ్యలో చనిపోవడం కూడా గమనార్హము. సో ఒక్కసారి అధికారులు కూడా అక్కడ ఆ రోడ్డు పైన కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. సో చాలా మంది కూడా చనిపోతున్నారు. మృతి చెందడం వల్ల కూడా వారి కుటుంబాలు కూడా రోడ్డున పాలవుతున్నాయి. సో అంతేకాకుండా రోడ్డు రద్దీగా ఉంటుందని చెప్పేసి గాజుల చంద్రమౌళి అనుపురం. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాల రద్దీతో రోడ్డు అవతల దుకాణానికి వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది అంటున్నారు. ప్రతిసారి కూడా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమైనా షాప్స్ ఉంటే కూడా రోడ్డు దాటాలన్నా కూడా మాకు భయం వేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో 4 లైన్ రోడ్డు వేయాలని చెప్పేసి బుర్ర రవి గౌడ్ సంకెపల్లి. ఈ రోడ్డుపై రోజుకు ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదాలు ఆగాలంటే 4 లైన్ రోడ్డు నిర్మించాలంటున్నారు. సో ఈ ప్రమాదాలు ఆగాలంటే 4 లైన్ రోడ్డు నిర్మించాలని చెప్పేసి తెలియజేశారు. అలాగే ప్రతిపాదనలు పంపిస్తామంటున్నారు. వరప్రసాద్ డిఏ వెమ్లవాడ ఆర్డి R&B. వెమ్లవాడ నందికమ్మ నుంచి మిడ్ మానేరు బ్రిడ్జి వరకు 4 లైన్ రోడ్డు కోసం సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే రోడ్డుపై రంబుల్ స్ట్రిప్స్ వేయించాము. అవసరం ఉన్న చోట మరిన్ని వేయిస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇది పరిస్థితి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా కూడా ఎలాంటి వెహికల్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా, ఈ ప్లేస్లో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ ముఖ్యంగా వాహనాలు కూడా ఎక్కువ అయినాయి కాబట్టి భారీగా వాహనాలు రావడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. సో కొంచెం ఆచితూచి డ్రైవింగ్ అయితే చేయండి. మీ ఫ్యామిలీని అయితే రోడ్డున పడేయకండి. సో నేను ఇందాక చెప్పినట్టు అనుపురంలో రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాను కదా. సో ఒకసారి చూడండి, ఎంత చెప్పినా మారని ఆటో యజమానులు. ఇటీవల వెమ్లవాడ మండలం అనుపురం వద్ద కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 3 కూలీలు చనిపోయారు. అయినా జిల్లాలో ట్రాలీ ఆటోల్లో పరిమితికి మించి కార్మికులు, కూలీలు కిక్కిరిసి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న రీసెంట్ గా జరిగింది, 3 ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా ఆటోలో పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కిస్తున్నారు. సో ఒకసారి చూడండి ఎట్లా ఎక్కిర్రు. భయం లేదు, కొంచెం కూడా భయం లేకుండా మళ్ళీ సేమ్ అదే విధంగా ఇలాగే అసలు ఎలాంటి భయం లేకుండా వెళ్తున్నారు. మరి ఏం చేయమంటారు? ఆటో యజమానులు కూడా వారు కూడా పట్టించుకోవడం లేదు. వీళ్ళకి భయాలు లేవు.
వేములవాడ పట్టణంలో బైపాస్ రహదారిలో ట్రాలీ ఆటోలో గృహ నిర్మాణ సామాగ్రితో కార్మికులు ప్రమాదకరంగా కూర్చొని వెళ్తున్న దృశ్యం ఇది. ఈ ట్రాలీ ఆటోలో గృహ నిర్మాణం కోసం అయితే గృహ నిర్మాణ సామాగ్రితో అయితే వెళ్తున్నారు. సో ఎలాంటి భయం లేకుండా అయితే వీరు ప్రయాణం చేస్తున్నారు. వారు చెప్తూనే ఉన్నారు, వీళ్ళు చేసేది చేస్తున్నారు. అసలు ఎవరి మాట కూడా వింటలేరు. వీళ్ళ ప్రాణాల మీద వీళ్ళకే భయం లేకపోతే మరి ఏం చేయమంటారు. కొంచెం మొన్న రీసెంట్గా అదే ప్లేస్లో జరిగింది యాక్సిడెంట్ అనేది. 3 ప్రాణాలు కోల్పోయారు.